అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్లాన్ బోల్తా కొట్టింది. కేటీఆర్ లాజిక్ తోటి కొట్టిండు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవైపు హరీష్ రావును విచారణకు పిలిచారు, కేటీఆర్ను కూడా విచారణకు పిలిచారు. హరీష్ రావు విచారణ అయిపోయింది. కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దాదాపు 5-6 గంటల నుండి కేటీఆర్ విచారణ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పార్టీ ఆఫీస్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కార్యకర్తలను తాళం పెట్టిరట. బయటికి రావద్దని చెప్పి, బయటకు వస్తే పంచాయతీ అవుతుందని చెప్పి వాళ్ళని లోపట్నే ఉంచేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర 100 మంది పోలీసులు ఉన్నారట. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర 100 మంది పోలీసులు ఉన్నారట. ఎక్కడ కూడా ఘర్షణ కాకుండా, గొడవలు కాకుండా కొంత కూల్గా విచారణ కొనసాగేటట్టు పోలీసులు చూస్తున్నారు. అంత బాగానే ఉంది. కేటీఆర్ కొన్ని లాజిక్ పాయింట్లు లేవనెత్తేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని అంటారు కదా. నార్మల్గా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఎట తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ట్యాప్ అయింది అనుకో, నాకు ఎట తెలుస్తుంది? ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది, లేకపోతే ఫోన్ మాట్లాడుతుంటే సిగ్నల్ డిటెక్షన్ కాదు, లేకపోతే ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ హీట్ అయిపోతుంది, లేకపోతే అప్పుడప్పుడు ఆటోమేటిక్ ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అయినట్టు? మరి ఇవన్నీ కూడా ఫోన్ ట్యాప్ అయినట్టు లాజిక్, ఇవన్నీ ఫోన్ ట్యాప్ అయినట్టు అనుమానమా ఎట్లా? ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ అయినట్టు ఎట్లా అర్థమవుతుంది? ఇన్ కేస్ ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళన్నా చెప్పాలి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు మనమన్నా ఎంక్వైరీ చేసుకోవాలి. మరి ఏం తెలియదు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి ఎట్లా చెప్తారు? ఇదే పెద్ద లాజిక్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల నుండి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లు నడిపిస్తున్నారు కదా. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ నాది అయిందని చెప్పి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలే? సరే పోనీ, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు నా ఫోన్ ట్యాప్ అయింది అన్నారు. ఎట్లా ట్యాప్ అయిందని అన్నారు? కొన్ని లాజిక్లు ఉన్నాయి, ఆ లాజిక్లు కూడా మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక అనుకుందాం. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ మనుషులు ఎవరైనా పైసలు వంచుతుంటే ఆటోమేటిక్ పోలీసులు పోయి వాళ్ళని పట్టుకున్నారు అంటే, సరే వాళ్ళు పైసలు వంచుతారు కాబట్టి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసిపోయి వాళ్ళని పట్టుకున్నారు అనుకుందాం, అదో లాజిక్. తర్వాత ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి హుజరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఎవరికైనా పైసలు వంచుతున్నాడు ఓటర్ల కంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలుసుడుతో పోయి పట్టుకున్నారంటే, సరే ఫోన్ ట్యాపింగ్ ద్వారానో ఇంకో టెక్నికల్ వాళ్ళకి తెలిసి పట్టుకున్నారంటే ఒక లాజిక్ ఉంది, ఓకే. మరి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మా ఫోన్ ట్యాపింగ్లు అయినాయి మాకు తెలుసు అంటే ఎట్లా తెలుస్తుంది? మిమ్మల్ని ఏ విషయంలో అయినా పట్టుకున్నారా? మీరు ఏదైనా పని చేసేటప్పుడు పోలీసులు అడ్డుకున్నారా? ఇంకా ఏదైనా దొంగతనం చేసేటప్పుడు పోలీసులు వద్దని చెప్పిర్రా? ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అయినట్టు? మీరు రేపు చేసేటటువంటి పని పోలీసులకు ఇవ్వాలని తెలిసి రేపు మిమ్మల్ని పోకుండా అడ్డుకున్నారా? అట్లా అడ్డుకున్నారంటే మరి నిజంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసిరేమో అని ఒక లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేటీఆర్ రేపు ఖమ్మం పోతున్నా అనుకుందాం. రేపు ఖమ్మంలో కేటీఆర్ మీటింగ్ పెట్టబోతున్నాడో, లేకపోతే ఖమ్మంలో కేటీఆర్ పోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు జాయిన్ కావడానికి వస్తారో ఏదో, కేటీఆర్ను ఖమ్మం పోకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. కానీ కేటీఆర్ ఖమ్మం పోతున్నట్టు ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరికి తెలుస్తుంది? పోలీసులకు తెలుస్తుంది. ఎట్లా? ఒకవేళ కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తే అప్పుడు పోలీసులకు తెలుస్తుంది కేటీఆర్ ఖమ్మం పోతున్నట్టు. అప్పుడు కేటీఆర్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. ఇది లాజిక్. పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎవరితో మాట్లాడుతున్నా ఏం కదా, కేటీఆర్ ఖమ్మం పోతుండే, ఇదంతా పోలీసులకు తెలిసి లాజిక్ తోటి కేటీఆర్ని అడ్డుకుంటే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసినేమో అనుకుందాం. మరి ఏ లాజిక్ లేని ఫోన్ ట్యాపింగ్ అని ఎట్లా అవుతుంది? అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఎట్లా తెలుస్తుంది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. దీంట్లో ఇంకో వ్యవహారం ఉంది. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇప్పుడు ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోలీసులు గదే లీకులు అవే ముచ్చడి చెప్తురు కదా. మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అవుతున్నప్పుడు కేటీఆర్ని ఎందుకు విచారణ చేయడం, లేకపోతే హరీష్ రావుని ఎందుకు విచారణ చేయడం? ఫస్ట్ మీరు విచారణ చేయాల్సింది ఎవరిని? పోలీసులనే విచారణ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ చేసేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూర్చొని సిస్టంలో వస్తారు కదా. ఒకవేళ నిజంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపియాలనుకుంటే ఎవరికి చెప్తాడు? కానిస్టేబుల్కి చెప్తాడా, ఎస్ఐకి చెప్తాడా, సిఐకి చెప్తాడా, ఏసీపీకి చెప్తాడా? అలాగే చెప్పాడు కదా. చెప్తే ఎవరికి చెప్తాడు? డీజీపీ కన్నా చెప్తాడు, లేకపోతే ఇంకా పై అధికారికే కదా చెప్పేది. చేపియండి అని చెప్పి ఒకవేళ చెప్పే అవకాశం ఉంటే.
మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసేటటువంటి ఎవరెవరైతే డీజీపీలు ఉన్నారో కేసీఆర్ హయాంలో పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? వాళ్ళని విచారణ చేయకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా విచారణ ఫోన్ ట్యాపింగ్ చేపియాలనుకుంటే ఎట్లా చేపిస్తారు? కష్టంగా డీజీపీలకో పై అధికారులకో చెప్తారు. మరి అదే పై అధికారులను ఎందుకు విచారణకు పిలుస్తలేరు? పిలవకపోవడానికి గల కారణం ఏంది? లాజిక్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. కేటీఆర్ చెప్తాడు ఆ లాజిక్, మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇది వినండి. చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరిని అడగాలి? సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచిండ్రా? గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లో ట్యాప్ చేసినా, మాకేం తెలుస్తుంది? గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉన్న ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా ఓడువని అంతులేని కథలాగా కేవలం టైం పాస్. ఇప్పుడు మీరు ఉరికొచ్చే రోజు కరీంనగర్కి వెళ్ళి ఇదొకటి. ఇంకో లాజిక్ కూడా మళ్ళీ మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ చెప్తాడు, వినండి. మహేందర్ రెడ్డిని ఉద్దేశించి కూడా చెప్పిండు, వింటే మీరు. ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది. ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో. ఇంతవరకు ఇదిగో పులంటే అదిగో తోక తప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు 2 ఏళ్లలో? ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు? ఇంకోటి నేను అడుగుతున్నా, మళ్ళీ చెప్పున్నాను. శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ, ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్. ఆయనకు తెలియకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం? మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు? మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో 5 ఏళ్ళు డీజీపీ, మరి ఆయన ఎందుకు పిలవదు? ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా. హోమ్ సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటిదాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు, రవి గుప్తా గారు, వాళ్ళు ఎవరన్నా పోయినరా విచారణకి? మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? రాజకీయ వేధింపులు, రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది? ఇది కథ. మీకు అర్థమైందా లాజిక్? మరి కేసీఆర్ హయాంలో పనిచేసినటువంటి పై అధికారులు, పై పోలీస్ అధికారులు, డీజీపీ అయినా లేకపోతే హోమ్ సెక్రటరీ అయినా వీళ్ళందరూ ఎందుకు పోతలేరు విచారణకి? రేవంత్ రెడ్డి ఎందుకు పిలుస్తలేడు? మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వాళ్ళే పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అయింది అన్నప్పుడు డీజీపీ గారికి తెలియకుండానే అవుతుందా? లేకపోతే పై అధికారులకు తెలియకుండానే అవుతుందా? వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఒకవేళ తెలిసే అవకాశం ఉంటే, చేసే అవకాశం ఉంటే. ఇప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పాలనుకుంటే కానిస్టేబుల్కి అయితే చెప్పడు కదా, ఎస్ఐసిఐకి అయితే చెప్పడు కదా, పై అధికారికే చెప్తాడు కదా. మరి ఆ పై అధికారులను ఎందుకు విచారణ చేస్తలేరు? ఇప్పుడు ఇంకో లాజిక్ చెప్తా. కొంతమంది లీడర్లు, రఘునందన్ రావు తర్వాత చాలామంది భారతీయ జనతా పార్టీ లీడర్లు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత గమ్మత్ కథ అంటే పేపర్లలో వార్తలు రాపించుకుంటున్నారు. ఏమని? గతంలో రాపించారు కదా, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటే వీళ్ళని విచారణ విలువాలి. సిట్ అధికారులు కొంతమందిని విచారణ పిలిచిర్రు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కదా. ఏమైనా అనుమానం ఉందా మీకు? మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అయిందా? వచ్చి ఒకసారి విచారణకు అటెండ్ అవ్వండి. మీకు ఎట్లా అనిపించింది ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు, మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఒకసారి చెప్పండి అన్నప్పుడు తీన్మార్ మల్లన్న కూడా పోయిండు. వాళ్ళు పోయి ఏం చెప్పారట అంటే, ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అంటే, రేపు మేము చేయబోయేటటువంటి పని ఈ రోజే పోలీసులకు తెలిసింది, మేము అసలు హైలీ కాన్ఫిడెన్షియల్ కొన్ని కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మల్లన్న దగ్గర పనిచేస్తున్నప్పుడు మల్లన్న ఢిల్లీకి పోయేటటువంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. మల్లన్న అసలు ఎవరికి చెప్పాడు, నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాడు. సీక్రెట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని. సరే ఎవరెట్టోళ్ళని కలవడానికో లేకపోతే ఇంకా న్యూస్ ఛానల్ కాబట్టి ఎక్విప్మెంట్స్ కోసమో ఏదో పోతాడు. అఫీషియల్ కొన్ని అన్అఫీషియల్ మీటింగ్స్ కూడా ఉంటాయి. పోతే రేపు మల్లన్న ఢిల్లీకి పోతున్నా సంగతి మాకే తెలియదు. ఆఫీస్లో పోలీసులకు తెలుస్తుంది, పోలీసులు అడుగుకుంటారు. మళ్ళీ పోలీసులు మల్లన్న ఉల్టా అడుగుతారట, నువ్వు ఢిల్లీకి పోతున్నావు అని. ఇంకో విషయం చెప్తా. మేము ఒకరోజు వరంగల్ పోతున్నాం, నేను మల్లన్న మేమందరం వరంగల్ పోతున్నటువంటి నేపథ్యంలో మేము కారులో పోతున్నాం. జనగాం కాడ పోలీసులు ఉన్నారు. మేము పోతున్నట్టు ఎవ్వరికి తెలియదు, మేము ఎవరికి చెప్పలేము, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలే. జనగాం కాడ పోలీసులు ఉన్నారు, మల్లన్న అరెస్ట్ చేసి జనగాం పోలీస్ స్టేషన్లో పెట్టి ఎట్లా తెలిసింది? చేసి ఉండొచ్చు ఫోన్ ట్యాపింగ్ పోలీసులు. ఎట్లా చేసి ఉండొచ్చు అంటే, వరంగల్కి ఆ రోజు మేము మీటింగ్ పోతున్నాం, రైతులకు సంబంధించినటువంటి మీటింగ్. భూములు అక్కడ కొన్ని భూములు ఆక్రమించుకుంటా ఉన్నారు రాజకీయ లీడర్లు, ఆ భూములు తీసుకొని ఏదో కడతారు అక్కడ అన్నప్పుడు రైతులు ఇబ్బంది పడుతుంటే అప్పుడు మేము పోయినటువంటి నేపథ్యంలో మల్లన్నను అడ్డుకున్నారు. అప్పుడు మా క్యూన్యూస్ వెహికల్ అడ్డుకొని ఎక్కడో వేరే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిరు మమ్మల్ని. అదంతా పోలీసులు చేసి ఉండొచ్చు. ఇది కాన్ఫిడెన్షియల్. ఇక్కడ అనుమానం వస్తుంది. సరే
ఇక్కడ అనుమానం రావడానికి బాగానే ఉంది. అరే మేము ఎవరికి చెప్పకపోయినా కూడా పోలీసులకు ఎట్ట తెలిసింది అంటే పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేసిరా లేకపోతే ఎట్లా కనుక్కున్నారు కొంత అనుమానం అయితే వస్తుంది. ఇది ఒక లాజిక్. ఇక్కడ ఇంకో లాజిక్ ఏంది, మా ఫోన్లు ట్యాప్ అయినాయి మమ్మల్ని విచారణ విలువండి. ఇది ఇంకా గమ్మత్ కదా. మరి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ట్యాప్ అయినట్టు ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు సిట్ అధికారులు కొంతమందికి అఫీషియల్గా నోటీస్ పంపించారు, మీ ఫోన్ను ట్యాప్ అయినట్టు ఏమైనా అనుమానం ఉందా, మీరు వచ్చి విచారణకు అటెండ్ అవ్వండి అని చెప్పి సిట్ అధికారులే కొంతమందిని పిలిచిర్రు. కానీ కొంతమంది మాత్రం అందరిని పిలుతున్నారు, నన్ను ఎందుకు పిలుస్తలేరు, అందరు పోతున్నారు నన్ను ఎందుకు రమ్మని చెప్తలేరు అంటే వాళ్ళ బాధ ఏంది, మేము కూడా పెద్ద లీడర్లం, మమ్మల్ని కూడా పిలవాలి, మమ్మల్ని విలువకపోతే బాగుండదు, మా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అంటారు కదా, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండు కేటీఆర్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిండు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసిరు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిరు అని రకరకాలుగా చెప్పారు కదా. కాంగ్రెస్ లీడర్లు మినహాయిస్తే కాంగ్రెస్ లీడర్లు ఏమో మా ఫోన్ ట్యాప్ అయింది అంటారు. మరి ఏడైంది అనేది వాళ్ళకే తెలవాలి, ఎట్లయిందో వాళ్ళకే తెలవాలి. చాలా మంది ఫోన్ ట్యాప్ ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టిరా? పోనీ ఏ పోలీస్ అధికారైనా సిట్ అధికారులైనా మంత్రులైనా ఎవరైనా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలాని వ్యక్తి ఫోన్ ట్యాప్ జరిగింది, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఇగో ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టిర్రు, ఫోన్ ట్యాపింగ్ చేసింది వీళ్ళే అని చెప్పి ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ అని ఇప్పటిదాకా పెట్టిర్రా? పెట్టలే 2 yearsలో. మరి కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడారు కదా. ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి మరి కేటీఆర్ ఇబ్బంది పెట్టిండు, కేటీఆర్ మమ్మల్ని తిప్పలు పెట్టిండు ఎవరన్నా చెప్పిరా? చెప్పలే. మరి ఒక్క వ్యాపార వ్యక్తి కూడా బయటకు వచ్చి మా ఫోన్ ట్యాప్ అయింది, మా బిజినెస్ దెబ్బతిన్నది, మాకు ఇబ్బంది అయింది అని చెప్పి చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఫండింగ్ అడిగిర్రు, మా ఫోన్ ట్యాప్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిరు అని చెప్పి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఇది లాజిక్లు కాదా? ఇక్కడే దొరికిపోయిర్రు. రేవంత్ అన్న ఇక్కడే ఫెయిల్ అయిపోయిండు. రేవంత్ అన్న ప్లాన్ ఇక్కడే ఉల్టా కొట్టింది. రేవంత్ అన్న ఏం చేసేది ఉండే, కేసీఆర్ దగ్గర పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారులను కూడా విచారణ చేసేది ఉండే, తర్వాత అఫీషియల్ ఒక ప్రెస్ మీట్ పెట్టేది ఉండే, పలానా వ్యక్తులు ప్రెస్ మీట్ ఇట్లా అని చెప్పి చెప్పేది ఉండే. ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా అడుగుతా, కేటీఆర్ ఇంకో లాజిక్ ఏం కొట్టిండు, అసలు అఫీషియల్ ప్రెస్ మీట్ ఒకటి తర్వాత అధికారులది ఒకటి. నేను ఇంకో లాజిక్ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు 5-6 మంది పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేసిర్రు, కొంతమంది జైలు కూడా పంపిరు కదా. మరి ఆ పోలీస్ అధికారులు ఒక్కళ్ళు కూడా కేటీఆర్ పేరు ఎందుకు చెప్పలే, హరీష్ రావు పేరు ఎందుకు చెప్పలే, కేసీఆర్ పేరు ఎందుకు చెప్పలే? అంటే కావాలనే చెప్పలేదా లేకపోతే వాళ్ళకి తెలియదా? వాళ్ళు అన్నారట మా పై అధికారులు అన్నారట, మా పై అధికారులు చెప్తే మేము చేస్తామన్నారట. మరి ఆ పై అధికారులు ఎవరు? కేసీఆర్ హయాంలో పనిచేసేటటువంటి అధికారులు కూడా కావచ్చు కదా. మరి వాళ్ళతో ఎందుకు మీరు విచారణ చేయలేదు? ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు విచారణ కూడా సిట్టులో విచారణ కూడా రిటైర్డ్ అయ్యేటటువంటి అధికారులు అంటే అతి త్వరలో రిటైర్డ్ అయ్యేటటువంటి అధికారులు చేస్తున్నారు. మీకు విషయం చెప్పాలి, సజ్జనారు 2028లో రిటైర్ కాబోతున్నట. సిపి సజ్జనార్ సార్ 2028లో రిటైర్డ్ కాబోతున్నారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే నాటికి సజ్జనార్ సార్ పోస్టింగ్ ఉండడు. ఇది కొంత వినబడుతున్న చర్చ. అంటే రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ అధికారులు అయితే విచారణ చేస్తున్నారో, ఏ అధికారులు అయితే కేటీఆర్ని హరీష్ రావుని కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారులు వాళ్ళు పోస్టింగ్లో ఉండరు, రిటైర్ అయిపోతారు. పాపం రిటైర్ అయినటువంటి అధికారులతో ఇక మనకేంది, పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా అని వీళ్ళు కూడా సైలెన్స్ ఉంటారు. రేవంత్ అన్న మామూలు లాజిక్గా పోలే, కానీ లాజిక్ దెబ్బతీస్తుంది, రివర్స్ అవుతుంది రేవంత్ అన్నకు. ఇప్పుడు కవితకు సంబంధించిన పాయింట్ కూడా మాట్లాడదాం. కవితక్క ప్రెస్ మీట్లో చెప్తుంది ఏమని, నా ఫోన్ ట్యాప్ చేసిరు, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిరు అని. కవితక్క కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కదా, మరి కవితక్క ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు? పోనీ కవితక్క ఫోన్ నిజంగానే కేటీఆర్ ట్యాప్ చేయించుంటే, హరీష్ రావు ట్యాప్ చేయించుంటే, కేసీఆర్ ట్యాప్ చేయించుంటే, బీఆర్ఎస్ ఒకవేళ ట్యాప్ చేస్తే, మరి కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయించుంటే అప్పుడే కవితక్క చేస్తున్నటువంటి స్కామ్ను అడ్డుకునేటోడు కదా. అట్లా చేయొద్దు, తప్పు, అరవింద్ కేజ్రీవాల్తో చేతులు కలిపినవాట, లిక్కర్ దందా చేస్తున్నవాట, అట్లా చేయొద్దమ్మా అని చెప్పి ఆ రోజే కేసీఆర్ చెప్పి ఉంటుండే కదా. నిజంగానే ఒకవేళ చేస్తే మరి ఎందుకు చెప్పలేదు? ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి చర్చ కదా. నిజంగానే కవితక్క ఇంకేమైనా స్కామ్కు పాల్పడి ఉంటే, మనీ లాండరింగో ఇంకోటి అప్పుడు కేసీఆర్ అట్లా చేయొద్దు అని చెప్తుండే కదా. అసలు ఎట్లా ఫోన్ ట్యాపింగ్ అని ఎట తెలుస్తుంది? కవితక్కకి ఎట తెలిసింది ఫోన్ ట్యాపింగ్ అని? కవితక్క వాళ్ళ భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసాడు ఎట తెలుస్తుంది? ఇట్లా లాజిక్ ఏడు ఉంది అసలు ఫోన్ ట్యాపింగ్ లాజిక్? మరి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటారు తప్ప ఎవరు చేశారు అనేది ఎందుకు చెప్తలేరు? పోలీస్ అధికారులు అఫీషియల్గా ఎందుకు చెప్తలేరు? చాలా లాజిక్లు ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలంటే. అధికారులను విచారణ చేయరు, ఫోన్ ట్యాపింగ్ ఏడ జరిగిందో చెప్పరు, ఎట్లా జరిగిందో చెప్పరు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది ఫస్ట్ అది చెప్పాలి.
ఆటోమేటిక్ ఫోన్ కట్ అవుతుందా, ఫోన్ హీట్ అవుతుందా, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందా, లేకపోతే ఫోను రాంగ్ కాల్ పోతుందా, లేకపోతే ఫోన్ ఏమైనా స్టక్ అవుతుందా మాట్లాడేటప్పుడు, ఏమవుతుందో చెప్పాలి కదా. కొన్నిసార్లు మనం ఫోన్ చేస్తే నేను మా అశోకనే ఫోన్ చేయాలనుకుంటే ఇంకొకళ్ళ వాయిస్ వినబడుతుంది అలా జంప్ అవుతుంది కాల్ ఎట్లా జంప్ అవుతుంది అంటే అశోకన భయపడాలన్నట్టుగా ఓ అమ్మ నా ఫోన్ ట్యాప్ అయిందేమో అని చెప్పి. అంటే ఇన్ని లాజిక్లు ఉంటాయి అన్నట్టు, రకరకాల లాజిక్లు. కానీ కేటీఆర్ భలే వచ్చిండు, ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలే అని చెప్పి, తర్వాత అధికారులను ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయలే అని చెప్పి. కానీ ఓపెన్గా కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎట్లయితుందట అంటే, నేను కూడా కొంతమంది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారట. ఫోన్ ట్యాపింగో లేకపోతే ఇంటెలిజెన్స్ నిఘా పెడతారట, లేకపోతే ఇంటెలిజెన్స్ అధికారులు మనం గుర్తుపట్టలేము. వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, చినిగిపోయిన అంగి కూడా వేసుకుంటారు, అవసరం ఉంటుంది. చినిగిపోయిన అంగి కింద చినిగిపోయిన పాయింట్ వేసుకొని బూట్లు కూడా లేకుండా ఉత్త చెప్పులు వేసుకొని ఇటు నిలబడతారు రాజకీయ నాయకుల దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అని అబ్జర్వ్ చేయడానికి. అబ్జర్వ్ చేసి పోయి ఒక రిపోర్ట్ రాసి పంపుతారు, ఇట్లుంది పరిస్థితి ఇట్లుందని చెప్పి. అంటే ఇంటెలిజెన్స్ నిఘా అట్లుంటుంది, వ్యవస్థ అట్లుంటుంది, అట్లా పనిచేస్తుందట. మల్లన్న దగ్గర నేను ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది, ఆమె ఆమె ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమో సంథింగ్ నాకు తెలియదు, కానీ ఆమె అయితే ఇంటెలిజెన్స్ అన్నట్టుగా మాట్లాడింది. మేము అక్కడే ఉన్నాం అప్పుడు. ఆమె సంచి వేసుకొని వచ్చింది, సంచిలో ఏమంటారు పాపడా ప్యాకెట్స్ ఉంటాయి కదా, మా పాపడా ప్యాకెట్స్ అమ్ముతుంది. సంచిలో ఒక 20-30 పాపడా ప్యాకెట్స్ ఉన్నాయి. మా దగ్గరకు వచ్చి మల్లన్న గారితో మాట్లాడాలంటే, ఎందుకండి అని మేము అన్నాం. మాట్లాడాలంటే మల్లన్న మా క్యాబిన్కి వచ్చినప్పుడు అప్పుడు ఆమె చెప్పింది, నేను ఇట్లా ఇంటెలిజెన్స్లో పనిచేస్తా అది ఇది అని. అంటే ఏందమ్మా అంటే ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ చెప్పింది. అంటే వాళ్ళని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇంటెలిజెన్స్ వాళ్ళను. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఏమైనా ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే ముఖ్యమంత్రి మీటింగ్ని ఏమైనా డిస్టర్బ్ చేయడానికో, ప్రభుత్వాన్ని కూల్చడానికో, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని కట్టడి చేయడానికి, ఆ ప్రయత్నించేటటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ పైన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగో నిఘానో పెడతారు కావచ్చు. ఎవరి పనాలకు ఉంటుంది కదా పోలీసులకు సంబంధించిన వ్యవహారం. ఆ అంశంతో మాకేం సంబంధం అనేది కేటీఆర్ వర్షన్. సరే ఏది ఏమైనా మస్తు లాజిక్లు ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలంటే. సో రేవంత్ అన్న ఎన్ని ప్లాన్లు చేసినా కూడా అన్ని రివర్స్ కొడుతున్నాయి. కేటీఆర్ మాత్రం లాజిక్ల పైన లాజిక్లు మాట్లాడుతున్నాడు. తర్వాత హీరోయిన్ ఫోన్ ట్యాప్ ఏదేదో చెప్పి నేను వదిలిపెట్టాను, అన్నిటిపైన ముందు పోతా. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన ఎవరెవరైతే ఎలిగేషన్స్ చేసిరో, ఎవరెవరైతే నన్ను బద్నాం చేసిరో, నా క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ఎవరెవరైతే మాట్లాడారో అందరిపైన విచారణ చేస్తే యాక్షన్ తీసుకుంటా. అప్పుడు కూడా లాజిక్లతోటే కొడతా అనేది కేటీఆర్కి సంబంధించిన వర్షన్. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.